నాగభూషణం నాయకత్వం గెలిపిద్దాం. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అండదండలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. పట్టణంలోని 19వ వార్డులో ఇక్కడ సూగూరి లక్ష్మీ నాగభూషణం అయితే గతంలో కూడా వారు ఇదే వార్డులో కౌన్సిలర్గా పనిచేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రస్తుతం మరొకసారి అవకాశం కల్పించాలంటూ ఇక్కడ వార్డులో అయితే వారు ప్రచారం చేస్తున్నారు. వీరికి మద్దతుగా రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం సార్. వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? గౌరవనీయులు మా పెద్దలు మా ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి సూచన మేరకు మా రుద్రంగి గ్రామం నుండి కానీ మా రుద్రంగి మండలం మానల ఈ గ్రామం నుంచి దాదాపు 100 మంది కార్యకర్తలు వచ్చి మరి ఈ 19 వార్డులో ఇంతకుముందు అనుభవం ఉన్నటువంటి మరి నాగభూషణం భార్య అయినటువంటి లక్ష్మి గారికి పెద్దలు గౌరవనీయులు సీనన్న గారు టికెట్ ఇవ్వడం వల్ల ఈ 19 వార్డు మరి జరగబోయే 11వ తేదీ నాడు జరగబోయే ఎలక్షన్లో మరి మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. గత 4 రోజులుగా చేస్తుంటే స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. వారికి అనుభవం ఉంది. ఇక్కడ వారు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారి పట్ల మరి ఇప్పుడు గవర్నర్లు పెద్దలు గెలిచి ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వమైనా గెలిచిన పార్టీ ఉన్నది కాబట్టి వారికి వేస్తేనే మనకు పనులు జరుగుతాయి. ఇక్కడ కేవలం బస్సులో కరెంట్లో కాకుండా కేవలం వాడకట్టులో మోరి తీయడం కానీ చిన్న సీసీ రోడ్ సమస్యలు వీధి దీపాలు వెంటనే ఈ డీలర్ ఉన్నటువంటి ఇతను మరి వెంటనే ప్రజలకు అనుసంధానంగా ఉన్న వ్యక్తి చాలా రోజులు పరిచయం ఉన్నాడు కాబట్టి చాలా చక్కటి పనులు అయితే అని వారు ప్రజలు మాకు పోయి ఇంటింటికి పోయి అడుగుతుంటే వాళ్ళు బొట్టు పెట్టి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ లక్ష్మిని గెలిపించుకుంటామని చెప్తున్నారు సార్. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అనేది ఆగిపోతుందంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఇటు కేటీఆర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు వారు మొన్న చేసినటువంటి ప్రచారాల్లో అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు మరి మీరు? కేవలం వాళ్ళు ఒక దేవుడు పేరు మీద బీజేపీ అనే పార్టీ నమ్ముకుంటుంది. ఇంకో వ్యక్తి బీఆర్ఎస్ వ్యక్తి గత 10 సంవత్సరాలు పాలించి ఉన్నాడు. మరి ఎలాంటి పనులు ఇక్కడ జరగలేవు. ఇప్పుడు మీరు ప్రజలందరూ చూస్తున్నారు. ఈ వాడగట్టు ప్రజలు కూడా అంటారు, అరే ఇంత చక్కటి రోడ్లు కానీ గుడి డెవలప్ కానీ వాటర్ సౌకర్యం కానీ చాలా రకాలుగా మరి సీనన్న వచ్చి నుంచే డెవలప్ అవుతుందని ఈ పబ్లిక్ చెప్తున్నారు. ఇవన్నీ నిజం అవుతాయి. ఎందుకంటే గత ఏళ్ళుగా పాడవబడ్డ భూములు పనులన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఆది సీనన్న గెలిచిన తర్వాత ఈ పనులు అవుతున్నాయి. అంటే ఆది సీనన్నకు దగ్గరగా ఉన్న వ్యక్తులు గెలిస్తేనే ఇక్కడ ఇంకా మరింత డెవలప్ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఎప్పుడైనా రుద్రంగి సర్పంచ్గా ఉన్నారు. ఒకసారేమో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. గతంలో బీజేపీ పార్టీ కూడా మున్సిపల్ పీఠాన్ని ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మున్సిపల్ పీఠాన్ని ఎందుకు ఇవ్వాలంటారు? మేము 17, 18, 19 వార్డులలో తిరుగుతున్న సందర్భంలో ఈరోజు మేము 19వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. లక్ష్మీ నాగభూషణం అన్న గారికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా వారు అనుభవజ్ఞులు. ఇవారకు ఒకసారి గెలిచిన వ్యక్తి మా అందరికీ పరిచయస్తుడు కాబట్టి ఇతనితోటి మేము పని చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తప్పకుండా మేము లక్ష్మీ నాగభూషణం అన్నను గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళే వేములవాడ ఎమ్మెల్యే ఈ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళే మాకు వివరించడం జరుగుతుంది. టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, బస్టాండ్ నుంచి టెంపుల్ వరకు రోడ్డు వెడల్పు కావచ్చు, ఇవన్నీ అంతకుముందున్న పాలకులు ఎందుకు చేయలేరు, ఆది శ్రీనివాస్ గారు వచ్చిన వాళ్ళు ఎట్లా సాధ్యమైందని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా లక్ష్మీ నాగభూషణం అన్నను గెలిపిస్తాం మేమని వాళ్ళే చెప్తున్నారు. దానికి ఇప్పుడు కూడా ఇంకా 3 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మి గారు గెలిస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ వార్డులో నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి నిధులు తీసుకొస్తారు, ఎట్లా డెవలప్ చేస్తారు అనేది మేము అడుగుతా ఉన్నాం. మీరు అన్నీ గమనించి లక్ష్మీ నాగభూషణం గారిని గెలిపించాలని చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం. ఇదే ప్రచారంలో 19వ వార్డుకు సంబంధించినటువంటి నాగభూషణం ఉన్నారు. గతంలో వీరు కౌన్సిలర్గా పనిచేశారు. ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేతో ఆయనతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, ఇంతకుముందు కూడా కౌన్సిలర్గా పనిచేశారు. ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే మరి మీ వార్డును ఏ విధంగా చేయబోతున్నారు? 19వ వార్డు ప్రజలకందరికీ నమస్కారము. గత 10 years బ్యాక్లో నేను ఒకసారి కౌన్సిలర్ అయినాను. మరొకసారి ఓడిపోవడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఈసారి 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మీరు మీ సాధక బాధకాలన్నీ నేను చేసుకుంటా, సాధకాలు
షేర్ చేసుకుంటారు కాబట్టి మీరు తప్పకుండా 19వ వార్డు లక్ష్మి గారు నాగభూషణం గారికి ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి అమ్మా, 11న జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు మరి కౌన్సిలర్ అభ్యర్థిగా? మేము 19 వార్డుల కౌన్సిలర్గా నేను ఫస్ట్ గెలిచిన అప్పుడు 5వ వార్డు ఉండే, ఇప్పుడు 19 వార్డు. అందరికీ అక్కలకు చెల్లెలకు అందరికీ నమస్కారము. నన్ను గెలిపిస్తే మీ అందరికీ పనులు చేస్తాను. నేను ఆదిశీలన్న దగ్గర తీసుకుపోయి నేను కంపల్సరీ పనులు చేస్తాను. ఏ పని అయినా కానీ చేపిస్తూ ఉంది. రోడ్లు కానీ మోర్లు కానీ ఏమైనా కానీ లైట్లు అయినా కానీ ఇంద్రమిన్లు అయినా కానీ ఈ 200 కరెంటు యూనిట్లు బస్సు ఫ్రీ ఇవన్నీ నేను చేపిస్తాను. మీ అందరికి అయినాయి కొన్ని, ఇంకా కొన్ని కావాలి, అవన్నీ చేపిస్తా. నా మీద నన్ను గెలిపించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రైట్, ఇది వేములవాడ పట్టణ అభివృద్ధి జరగాలన్నా 19వ వార్డు అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ నిలబెట్టినటువంటి సూగూరి లక్ష్మీ నాగభూషణ్ గెలిపిస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రచారానికి మద్దతుగా రుద్రంగి మండలానికి చెందినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడి సర్పంచ్ కూడా పాల్గొని ప్రచారం చేయడం నిజంగా ఇక్కడ ఆకట్టుకుంటుంది. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.